క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత. దేవుని చిత్తమును బట్టి మోషే సుఖోపవాస ధ్యానములలో 2వ దినములోనికి ప్రవేశించి ప్రభువును స్తుతించుటకు, ఆరాధించుటకు, ఇశ్రాయేలీయుల ప్రయాణమును గూర్చి ధ్యానము చేయుటకు దేవుడు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన సమయమును బట్టి ప్రభువును స్తుతించుచున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు తెలియచేయచ్చు ఉన్నాము. ప్రభువు మిమ్మును దీవించును గాక. ఆమెన్. ఇశ్రాయేలీయులు ఎవరు అని నిన్నటి దినమందు మనం వాక్యాన్ని ధ్యానం చేశాం. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఏర్పాటు జనాంగము, దేవుని యొక్క స్వకీయ సంపాద్యము, పరిశుద్ధ జనము, దేవుని వారసత్వ జనాంగము, ఆయన ప్రేమించే జనాంగము, ఆయన పోషించే జనాంగము, పక్షిరాజు వలె మోసి నడిపించేటటువంటి జనాంగము అని ఇశ్రాయేలీయులను గూర్చినటువంటి ధ్యానం మనము చేశాం. ఈరోజు ఇశ్రాయేలీయులను గూర్చి మనం ఎందుకు ధ్యానం చేయాలి? ఎన్నో జనాంగములు లోకములో ఉంటుండగా ఈ ఇశ్రాయేలీయులను గూర్చి మనం ఎందుకు ఇప్పుడు ధ్యానం చేయాలి అని మనము ఆలోచన చేసినట్లయితే దానిని గూర్చినటువంటి కొన్ని మాటలు ఈ సందర్భంగా మీకు తెలియపరచుటకు నేను ఆశించుచు ఉన్నాను. అందుకొరకు వాక్య భాగాన్ని చదువుకొని ధ్యానంలోనికి వెళదాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనములు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడి, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకాయ వ్రాయబడిను. తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగ చేయును. ఆమెన్. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ దారలో నిత్య నివాసములేదిలలోనా నేత్రాలు కానను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ పితరులైనటువంటి ఇశ్రాయేలీయులను గూర్చి వారికి తెలియపరచుచున్నాడు. ఎందుకు వీరిని గూర్చి బోధించాల్సిన అవసరం వచ్చింది అని మనం ఆలోచిస్తే, కొరింథీ సంఘంలో మేము బాప్తిస్మం పొందాము,
ప్రభు బల్లలో పాలు పొందుచు ఉన్నాము. కాబట్టి లోకాచారములను అన్యాచారములను చేసినను తప్పు కాదు. ఎందుకంటే మేము బాప్తిస్మం పొందాము, ప్రభు బలలో పాలు పొందుచు ఉన్నాము అనే భావనలో వారు ఉన్నారు. కాబట్టి పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు వారు రక్షింపబడి, అనగా ఫరో యొక్క బానిస శృంఖలాల నుండి విడిపింపబడి, సాతానుకు సాదృశ్యంగా ఉండినటువంటి ఆ యొక్క ఫరో యొక్క పాలన క్రింద నుండి విడిపింపబడి, సముద్రములో బాప్తిస్మము పొంది, ఒకే ఆహారమును ఒకే పానీయమును అనగా ఈ యొక్క సంస్కార భోజనపు ఏర్పాట్లలో వారు పాలు పంచుకుంటూ ఉన్నప్పటికీ వారు నశించిపోయారు. వారు దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. దేవుని చేత నడిపింపబడుచు ఉండిన జనాంగమైనప్పటికీ వారు నాశనమైపోయారు. వారి వలె మీరు ఉండకండి అంటూ ఈ ఇశ్రాయేలీయుల ధ్యానమును పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియచేస్తూ 10వ అధ్యాయంలో 11వ వచనం వరకు దేవుడు వారికి చేసిన మేళ్ళు ఉపకారములు, వారు నడిపించిన విధానం, ఇంత నడిపింపబడినప్పటికీ వారు పడిపోయినటువంటి విధానము, నాశనమైన విధానము, ఇదంతటిని కూడా ఆయన బోధించుచు ఉన్న సంగతిని మనము చూస్తూ ఉన్నాం. 6వ వచనంలో మనం చూస్తే, వారు ఆశించిన ప్రకారము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. 11వ వచనంలో మనం చూస్తే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నవి అనేటటువంటి మాటలు మనము చూచుచూ ఉన్నాము. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. మొదటి మాట మనం చూసినప్పుడు, సముద్రంలో వారు ఆరిన నేల మీద నడిచారు. అదే సమయమున ఐగుప్తీయులు ఆ సముద్రంలో మునిగిపోయారు. ఇశ్రాయేలీయులను దేవుడు ఫరో బానిస శృంఖాల నుండి విడిపించుట మాత్రమే కాకుండా, మార్గములో వారికి ఆటంకముగా వచ్చినటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రమును పాయలుగా చేసి వారిని ఆరిన నేల మీద నడిపించిన గొప్ప రక్షకుడు. అందుకే ఆ సంఘం ఆయన గురించి పాడుకుంది, వేల్పులలో నీ వంటి వాడు ఎవడున్నాడు, వేల్పులలో నీతో సమానమైన వాడెవరున్నారు అంటూ ఆ ప్రభువును గూర్చి వారు గానము చేసినట్టుగా నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అలాగు దేవుని చేత రక్షింపబడిన జనాంగము ఇశ్రాయేలీయులు. 2, ప్రియమైన వాళ్ళరా గమనించండి, వారందరూ సముద్రములో బాప్తిస్మము పొందారు. 2వ వచనాన్ని మనం చూస్తే, మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. 3వ మాట మనం చూస్తే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే.
బండైనటువంటి క్రీస్తు అనేటటువంటి ఆ బండల్లో నుండి వారు జలమును త్రాగారు, బలమును తెచ్చుకున్నారు. ఆకాశములో నుండి దేవదూతల ఆహారమును భుజించారు. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం, ఒకే పానం. అలంకార రీతిలో, ఆత్మీయ రీతిలో ఈ మాటలను మనం ధ్యానం చేసినప్పుడు వారు ఫరో అనబడే సాతాను పాలన నుండి విడిపింపబడ్డారు, విమోచించబడ్డారు, పాపం నుంచి విడిపించబడ్డారు ఒక మాట. రెండవ మాట, సముద్రంలో వారు బాప్తిస్మం పొందారు. మూడవ మాట, ప్రభు బల్లలో సంస్కారపు విందులో పాలు పంచుకున్నారు. ప్రియులారా, అయినప్పటికీ 5వ వచనం మనం చూస్తే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. దేవుని చేత నడిపింపబడుతున్న ఈ సంఘం, దేవుని చేత బాప్తిసం పొందిన సంఘం, దేవుని బలలో పాలు పంచుకుని ఒకే ఆహారాన్ని ఒకే పానీయమును పానం చేసినటువంటి ఈ సంఘం దేవునికి ఇష్టలుగా లేరు. అనేక మంది సంహరింపబడ్డారు. కారణము ఏమిటి? వీరిని గూర్చి మనం ఎందుకు ధ్యానం చేయాలంటే, వారు చేసినట్లు మనము చేయకుండానట్లు. అదే 6వ వచనంలో, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు దృష్టాంతములుగా ఉన్నవి. భక్తుడు ఒక ఆయన పాడుతున్నారు, ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువాది వత్సరములు నడిపించితివి, కాచితివి కన్ను పాపగా, కాచితివి కన్ను పాపగా ఉంచియున్నావు మాదిరిగా వారిని, నీ ఆలోచన గొప్పది. ఉంచియున్నావు మాదిరిగా వారిని, నీ ఆలోచన గొప్పది. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఈ సంగతులు వారికి సంభవించి మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారు ఆశించినట్లు మనము చెడ్డ వాటిని ఆశింపకుండున్నట్లు. ఈరోజు వారిని గురించి మనం ఎందుకు ధ్యానం చేయాలంటే, వారు ఆశించినట్లు మనము చెడ్డ వాటిని ఆశింపకుండా, 11వ వచన ప్రకారంగా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకాయ వ్రాయబడెను. యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికై, జ్ఞానం తెచ్చుకోవడానికై వారి వలె మనము మరి వాగ్దాత దేశమునకు వెళ్లకుండా, అరణ్యములో రాలిపోయే వారంగా ఉండకుండా, ఆ మహిమ మేఘమునకు ఆయత్తం కావడానికి, ఆ పరలోక రాజ్యమునకు, కనాను దేశమునకు, ఆ పరమ కనానుకు వారసులం కావడానికి ఈ మాటలు మనము ధ్యానము చేయవలసిన వారమై ఉన్నాం. వారు ఏమి ఆశించారు అంటే, 7వ వచనంలో మనకు కనబడుతూ ఉన్నది, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును పాడుటకును లేచిరి. జనులు, ఆ కాలమందున్నటువంటి ఇశ్రాయేలీయులు, దేవుని చేత నడిపింపబడుచున్న దేవుని జనాంగము, పరిశుద్ధమైనటువంటి సొత్తు అని చెప్పబడినటువంటి ఈ జనాంగము, దేవుని స్వకీయ సంపాద్యము ఎందులో మునిగారు అంటే, తినుట, త్రాగుట, ఆడుట, పాడుట. నేటి కాలంలో కూడా మనం పరిశీలన చేసినప్పుడు తినుట, త్రాగుట, ఆడుట, పాడుట, ఈ తిండిబోతుతనము, సులువుగా చిక్కులు పెట్టు పాపము,
ప్రియులారా గమనించండి, ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపములోనికి పడిపోతా ఉన్నారు. అందుకే పౌలు గారు హెబ్రీ సంఘానికి వ్రాస్తూ 12వ అధ్యాయంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపములలో ఒక పాపము ఏమిటి అంటే ఈ తినుట, త్రాగుట, ఆడుట, పాడుట. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, కాబట్టి దేవుని పిల్లలమైన మనము తినాలి, కానీ అది తినడం కోసం మనం బతకడం కాకుండా బ్రతకడం కోసం మనం తినాలి. ప్రియమైన వారు, ఆడుట పాడుట మన జీవితంలో భాగంగా ఉండవచ్చు, కానీ అది దేవునికి మహిమ కలుగునట్లుగానే ఆటలాడుకున్నను, పాటలు పాడుకున్నను, నాటకములు కట్టుకున్నను, నీటుగా నీకే కీర్తి అన్నట్టుగా దేవునికి మాత్రమే మహిమ కలిగేటట్టుగా మన జీవితంలో ఈ కార్యములు ఉండవలసి ఉన్నవి. మితిమీరిన నాట్యములు, మితిమీరిన ఈ కార్యములు దేవునికి అనిష్టములై ఉన్నవి. అందుకే అక్కడ వ్రాయబడిన మాట మనం చూసినప్పుడు మనకు కనబడుతూ ఉన్నది, వారు తినుటకును, త్రాగుటకును, కూర్చుండి ఆడుటకును లేచిరి. ఆటపాటలయందు వారు నిమగ్నమైపోయారు అన్నట్టుగా ఆ భాగములలో మనము చూచుచూ ఉన్నాము. అందుకే పౌలు గారు హెచ్చరిస్తూ మనకి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినప్పుడు ఒక చక్కని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. చూడండి, 3వ అధ్యాయం 19వ వచనంలో, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుచున్నారు. నాశనమే వారి అంతము, వారు కడిపే వారు దేవుడు. వారు సిగ్గుపడవలసిన విషయంలో అతిశయపడుచున్నారు. ఏ విషయంలో సిగ్గుపడాలో ఆ విషయంలో అతిశయపడుతూ ఉన్నారు. కాబట్టి తినుట, త్రాగుట, కూర్చుండి ఆడుట, ఈ చెడ్డ వాటిని ఆశించి వారు నాశనమయ్యారు గనుక అట్టివి మనకు ఉండకూడదు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం ద్వారా దేవుని చేత నడిపింపబడుచున్న జనాంగమే దేవుని యొద్దకు వెళ్ళలేకపోయారు. కేవలము పూర్ణ మనసుతో దేవుని సేవించిన ఈ కాలేబు, యెహోషువ అని 2 తప్ప మిగిలిన వారందరూ వెళ్ళలేకపోయారు. కారణం ఏంటంటే చెడ్డ వాటిని ఆశించుట. రెండవదిగా మనం చూసినప్పుడు 10వ అధ్యాయం 7వ వచనంలో ఇంకొక మాట, వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. వారిలో కొందరు విగ్రహారాధన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, విగ్రహారాధన ఈ రోజున ఇది అధికమైంది. బహుశా బహిరంగ విగ్రహములను ఏర్పాటు చేసుకొని పూజించుట లేదేమో, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విగ్రహారాధన ఏమిటిది అంటే, దేవుని కంటే దేనిని మనం అధికముగా ప్రేమించినా అది విగ్రహారాధన అవుతూ ఉంది. డబ్బును ప్రేమిస్తున్నావు, పదవిని ప్రేమిస్తున్నావు, అతిశయం కలిగి ఉండి మరి నీవు జీవిస్తున్నావు, ఏదైనా అది ఆత్మ సంబంధమైనటువంటి విగ్రహారాధనగానే ఉంటుంది. కనుక వారి వలె మనము ఈ చెడ్డ మార్గములోనికి పోకుండా ఈ ఇశ్రాయేలీలను గురించి మనము ధ్యానము చేయవలసిన వారమై ఉన్నాం. మూడవదిగా మనం చూసినప్పుడు 10వ అధ్యాయం 8వ వచనంలో ఇంకొక మాట కనబడుతున్నది, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. వారి వలె మనము వ్యభిచరింపకయుందము. ఈ చరిత్ర మనకు సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. వారు మరి వ్యభిచార పాపములో పడి నాశనమైపోయినట్లు.
23,000 మంది ఒక్క దినముననే నశించినట్లు మనకు కనబడుచు ఉన్నది. మోయాబు రాండ్రతో వ్యభిచారము చేస్తూ వచ్చారని, ఇశ్రాయేలీలు సిత్తీములో దిగి మోయాబు రాండ్రతో వారు వ్యభిచారం చేస్తూ ఉన్నారని లేఖనములలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, 25వ అధ్యాయం సంఖ్యాకాండంలో మొదటి 9 వచనాల్లో ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. నేటి దినాల్లో కూడా అనేక మంది ఈ వ్యభిచార కోపములు చిక్కులు పెట్టే పాపమైనటువంటి ఈ వ్యభిచారం అనేటటువంటి పాపములో పడిపోతూ ఉన్నారు. మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు మనం చూసినప్పుడు 5వ అధ్యాయం 27వ వచనం 28 వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చూస్తే, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక్క స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అంటే వ్యభిచారం చేస్తేనే మాత్రం కాదు పాపం, ఆ చూపుతో చూస్తేనే ఘోరమైన పాపం అని ప్రభువు చెప్పారు గనక చెడ్డ దృష్టి, వ్యభిచారపు తలంపు లేకుండా నేటి కాలమందు మనం జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే నశించిపోతాం అని తెలుసుకోవడానికి గాను ఇశ్రాయేలీల చరిత్రను మనము ధ్యానము చేయవలసిన వారమై ఉన్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ఇంకొక చెడ్డవాటిని ఆశించిన విషయం, మనము ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. శోధించుట, దేవునిని శోధించుట. ఇశ్రాయేలీయులు నేర్చుకున్నటువంటి విద్య ప్రతి సమయమందు శోధించడమే. ప్రార్థన విద్యను వారు నేర్చుకోలేదు. దేవుని సన్నిధిలో కూర్చుండి బ్రతిమలాడే విద్యను వారు నేర్చుకోలేదు. ఓ ప్రక్క మోషే కష్టం కలిగినప్పుడల్లా దేవునికి ప్రార్థించే విద్యను నేర్చుకున్నా కానీ ఇశ్రాయేలు ఈ విద్యను నేర్చుకోలేదు. కానీ తరచుగా శోధించడమే. శోధనలు ప్రతి క్రైస్తవ జీవితంలో వస్తూ ఉంటాయి. అందుకే ఈ 10వ అధ్యాయం 13వ వచనంలో కూడా పౌలు గారు ఆ సంగతి చెప్పారు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయాడు. ప్రియమైన వాళ్ళరా, శోధనలు వస్తూ ఉంటాయి. కానీ ఆ శోధన కాలమందు దేవుణ్ణి శోధించి సాధించేటటువంటి పరిస్థితుల్లోనికి మనం దిగజారకూడదు. శోధన, వాదన, వేదన, రోదన అని మనం చూస్తాం. శోధనలు మన మీదకి వచ్చినప్పుడు ఆ శోధనను జయించడానికే మనము దేవుని వైపు చూస్తూ ఉండాలి తప్ప దేవుణ్ణి, సాటి మనుష్యులను శోధించుట అది శ్రేష్టము కాదు. అది మనకు ఆశీర్వాదం కాదు. అది ఎంత మాత్రం మనకు దీవెనకరము కాదు అని మనము గ్రహించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. ప్రభువే మనకు శోధన కాలమందు ఇశ్రాయేలీలతో మాట్లాడినటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. నిర్గమకాండం 17వ అధ్యాయంలో 2వ వచనంలో, మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా. మీరు మాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అనేటటువంటి మాట మనము చూచుచు ఉన్నాము. ప్రియమైన వాళ్ళరా, శోధించుట, దేవుణ్ణి శోధించడమే. అంటే ఈ యొక్క మోషేతో వాదించడము దేవునితో శోధించడమే. కాబట్టి ఈ శోధన ద్వారా కూడా అనేక మంది మరి మరణించినట్టుగా మనం చూస్తున్నాం. శోధనలు మనల్ని చుట్టి వచ్చినప్పుడు వైపు చూస్తూ మనము సాగిపోవలసిన వారమై ఉంటున్నాం. శోధనలు మనల్ల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకిక, ప్రభువు చెంత నొందుము, యేసుతోటి విగాను వెడలను.
కాబట్టి శోధన కాలమందు దేవుణ్ణి బట్టి మనం ముందుకు సాగాలి తప్ప దేవుడా నువ్వేమయ్యావు, ఎక్కడున్నావు, ఈ బాధలు ఏమిటి, శోధనలు ఏమిటి అని శోధించేటటువంటి పని మనం చేయకూడదు. ఇశ్రాయేలు చేసిన పని అదే. ఆ ఎర్ర సముద్రం ఆటంకం రాగానే వారు అన్నారు, మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకుని వచ్చావా అంటూ ఆయన శోధించి వేధించిన విషయాలు మనకు అనేకమైన కనబడుతూ ఉన్నాయి. శోధించి అనేక మంది సంహరింపబడ్డారనే మాట మనం చూస్తాం. 10వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే ఇంకొక మాట కనబడుతూ ఉన్నది. మీరు సనగ కూడి వాళ్ళు కొందరు సనిగి సంహారకుని చేత నశించని. సనుగుడు గొనుగుడు ఒక మనుగుడు అవుతుంది అన్నారు పెద్దలు. సనుగుడు గొనుగుడు ఒక మనుగుడు అవుతుంది. ఇశ్రాయేలీలు నశించిపోవడానికి కారణాల్లో కారణం ఏమిటంటే సనుగుట గొనుగుట. ఈ రోజుల్లో చాలామంది పైకి ఎదిరించేవారుగా ఉండరు, కానీ కొందరు ఎదిరించేవారుగా ఉంటారు. కొందరు వెనుక సనుగుకునేవారు గొనుక్కునేవారు ఉంటారు. ఈ సనుగుడు గొనుగుడు కూడా మనకు ఒక మనుగుడై మన శిరస్సు మీదకు వచ్చి మనల్ని బాధిస్తూ ఉంటుంది. దేవుని పిల్లలమైన మనం ఈ దుర్గుణములన్నిటినీ మనం విడిచిపెట్టాలి. వారు నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే వారు దేవునికి ఇష్టలుగా వారు లేరు. ఎందుకంటే తినుట, త్రాగుట, ఆడుట, పాడుట ఒక దుర్గుణం, విగ్రహారాధన 2వ దుర్గుణం, వ్యభిచారం 3వ దుర్గుణం, శోధించడం 4వ దుర్గుణం, మరి సనుగు కొనుట 5వ దుర్గుణం. ఈ దుర్గుణాల వల్లనే వారు ఏర్పాటు దేశమునకు వెళ్ళలేకపోయినట్టుగా మనం చూస్తున్నాం. సంఖ్యాకాండములో 32వ అధ్యాయంలో మనం ఈ మాటలు చూడగలుగుతాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయంలో మనము చూసినప్పుడు 10వ వచనంలో చూడండి ఆ మాటలు కనబడుతున్నాయి. 32వ అధ్యాయం 10వ వచనంలో, ఆ దినమున యెహోవా కోపం రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్తు దేశం నుండి వచ్చిన మనుషుల్లో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజేయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడరు. లక్షలాదిగా బయలుదేరిన ఇశ్రాయేలీయులలో కేవలము 2 మాత్రమే, యెఫున్నె కుమారుడైన కాలేబు, యెహోషువ అను 2 మాత్రమే వెళతారు అని మనము ఈ సంఖ్యాకాండము 32వ అధ్యాయంలో చూస్తాం. అంతకు మునిపే 14వ అధ్యాయంలో కూడా ఈ మాట మనకు కనబడుచున్నది. 14వ అధ్యాయం 30వ వచనం, యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మేము నివసింపచేయుదని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు. ఇది నిశ్చయము. ఎందుకు ఇలా జరిగింది అంటే వారు తినుట, త్రాగుట, వ్యభిచరించుట, విగ్రహారాధనలు, శోధించుట, సనుగుట ఇలాంటి భయంకరమైన కార్యములలో ఉన్నారు కనుక వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయినారు. కాబట్టి వ్రాయబడిన మాట ప్రకారం వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. కాబట్టి ధ్యానం చేస్తూ వారి వలె మనం ఉండకుండా మరి సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. 11వ వచనంలో ఉన్న మాట, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నది. కాబట్టి బైబిల్ ప్రకారంగా పితరులను చూపిస్తూ కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియచేసినట్లే ప్రస్తుత సంఘములో ఉన్నవారు కూడా ఇశ్రాయేలీయులు ఎలాగూ ఐగుప్తు దేశము నుండి కనాను దేశమునకు ప్రయాణమై వెళ్ళుచు ఉన్నారు, నేటి సంఘము కూడా భూలోకమనబడే ఐగుప్తు నుండి పరలోకమనబడే పరమ కనానుకు ప్రయాణం చేస్తూ ఉంది కనుక మనకంటే ముందు ప్రయాణము చేసిన ఇశ్రాయేలీయుల ప్రయాణములోని మెలకువలను మనం తెలుసుకొని వారి వలె మనము తప్పు చేయకుండా మంచిగా జీవించాలనే భావనతో ఈ ఇశ్రాయేలీయుల ధ్యానము
మరి మనకు అవసరమని దైవజనులు దేవదాసయ్య గారు ఏర్పాటు చేశారు. బైబిల్ మిషన్ పెద్దలు చెప్పినట్లుగా వారి వ్రాతల్లో పత్రికల్లో వేయబడినట్టుగా కొందరు సన్నిధి పరులు భక్తులైనటువంటి వారు సన్నిధి కూటములో ఉండి ప్రార్థిస్తూ ఉంటే వారికి ఒక దర్శనం కనబడింది అని, ఓ చక్కని కర్ర దిగి వచ్చినది అని, ఆ దర్శనంలో ఆ కర్రకు ఇరువైపులా గజ్జలు కలిగి ఉన్నవి అని, దానిని చూచి విశ్వాసులు దాన్ని పట్టుకొనడానికి ప్రయత్నం చేయగా అది పైకి వెళ్ళిపోయింది అని, మరలా కిందకు వస్తూ ఉంది, వారు పట్టుకొనడానికి ప్రయత్నం చేసినప్పుడు మరలా పైకి వెళ్ళిపోతూ ఉంది. వారు ఎంత ప్రయత్నం చేసినా కర్ర వారికి దొరకడం లేదు. కాబట్టి ఆ రోజుల్లో మంచి భక్తిపరుడుగా ఉండినటువంటి దేవదాసయ్య గారి యొద్దకు వారు వచ్చి, అయ్యా మేము దాన్ని ఎందుకు పట్టుకొనలేకపోతున్నాం, ఆ కర్ర ఏమిటి, దాని సంగతి ఏమిటి అంటూ వారు అయ్యగారికి వివరాన్ని తెలియచేసినప్పుడు అది మోషే కర్ర అని, అది వరముల కర్ర అని, దేవుడు మోషేకు ఆ కర్రను ఇచ్చి ఇశ్రాయేలీయులను నడిపించడానికి ఏ విధంగా ఆ కర్ర ద్వారా అద్భుత కార్యములు చేశారో అలాగే సన్నిధి కూటస్థులకు కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అని, ఎవరు మోషే వలె 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో వారు ఇట్టి ఆశీర్వాదాన్ని ఆ కర్రను సంపాదించుకుంటారు అని, మోషే వలె కఠినోపవాసము చేయలేకపోయినా సుఖోపవాసములైన మీరు చేయవలనని వారికి తెలియచేసినటువంటి మాటను బట్టి జూలై 1వ తారీఖు నుండి ఆగస్టు 9వ తారీఖు వరకు 40 దినములు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట, మరుసటి రోజు వారు పండుగగా తైలాభిషేక పండుగగా మరి వారు ఆచరించుటకు వారు దైవజనుని చేత ఆదేశింపబడి వారు అలాగు చేస్తూ వచ్చారని, అప్పటి నుండి బైబిల్ మిషన్లో ఈ మోషే సుఖోపవాస ధ్యానములు పిదప తైలాభిషేక పండుగ వాడుకలోనికి వచ్చినది అని బైబిల్ మిషన్ పెద్దలు అలాగే మరి వారు రాసినటువంటి పత్రికలను బట్టి మనకు పరచబడుతూ ఉంది. కాబట్టి ఇశ్రాయేలీయులను గూర్చి మనము ధ్యానము చేయవలనని మరి పౌలు గారి యొక్క కొరింథీ పత్రిక మాట, బైబిల్ మాట, అలాగే దైవజనుని కూడా మాట కనుక ఈ 40 రోజులు మనమందరము ధ్యానము చేయొచ్చు. 40 రోజులు ధ్యానము చేయొచ్చు. ఈ 40 దినముల ప్రార్థన దినములను మనం వినియోగించుకొని వరముల కొరకైన ఉపవాసము, అద్భుత శక్తిని పొందుట కొరకైనటువంటి ఉపవాసము, రాకడలో ఆయత్తము కాగలుగుదల కొరకు ఉపవాసము, మన ఏర్పాటు దేశమైనటువంటి పరమ కనానుకు చేర్చబడుట కొరకు శక్తి పొందుట నిమిత్తము ఉపవాసము అవసరమై ఉంటున్నది కనుక ఇశ్రాయేలీయుల ధ్యానము చేస్తూ శక్తి పొందుకుందాం, బలపరచబడదాం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తండ్రి మాటలు అందరి అంతరంగములలో ఫలింపు చేయము. ఇశ్రాయేలీయుల వలె మేము చెడ్డ వాటిని ఆశింపకుండా యుగాంతమందున్న మాకు బుద్ధి కలగడానికి మాటలు మా కొరకు వ్రాయించారు గనుక తండ్రి, ఒక యెహోషువ వలె, ఒక కాలేబు వలె మీకు ఇష్టలముగా మేము జీవిస్తూ, ఒక హనోకు వలె మీతో పాటు నడుస్తూ ప్రభు ఏదో ఒకరోజు మీతో కలిసి మేము ఆయత్తమగినట్లు మీరు కార్యం చేయం. అట్టి విశ్వాసం, అట్టి భక్తి, అట్టి ఆసక్తి, అట్టి శ్రద్ధ మాకు దయచేయం. ఇశ్రాయేలీయుల వలె మిమ్మల్ని శోధించే వారంగా మేము ఉండకుండా మా తండ్రి మీకు మహిమ తెచ్చే వారంగా మేము జీవించడానికి మా అందరికీ నేర్పించండి. ఘనత కీర్తి పొందండి. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుగ్రహాన్ని మాకు దయచేయం. వాళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధాలను క్షమించము. మమ్మల్ని శోధనను తేకుము, కిరును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది కిర్లకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది కిర్లకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం,
అపవాదికులు కనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మరణాత.